హాయ్, హలో, వెల్కమ్. ఓం శివ సోల్. నా పేరు శివకుమార్. ఈరోజు మీ ముందుకు నేను నెల్లూరు జిల్లాలో పుణ్యక్షేత్రాల్లో భాగంగా శ్రీ నర్రవాడ వెంగమాంబ చరిత్రను మీ ముందు తీసుకొచ్చాను. చాలామందికి నర్రవాడ వెంగమాంబ గురించి తెలుసు. కాకపోతే మరికొంతమందికి ఈ యొక్క చరిత్రని దగ్గర తీసుకోబోవాలని నా ఆలోచన, తెలియజేయాలని ఆలోచన. అందులో భాగంగా ఈరోజు మీ ముందుకు ఈ వీడియో తీసుకొచ్చాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివ సోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. శ్రీ వెంగమాంబ జననం. ఇది క్రీస్తకం 16వ శతాబ్దంలో జరిగిన వాస్తవ కథ. నరవాడ గ్రామానికి సమీపంలో ఉన్న వడ్డిపాలెంలో పచ్చన వెంగమనాయుడు, సాయమ్మ అనే దంపతులు ఉండేవారు. వీరు ఎల్లమ్మ భక్తులు. బిడ్డల కోసం పుణ్యక్షేత్రాలు తిరిగారు. వ్రతాలు, దాన ధర్మాలు చేశారు. వీరి నోములు పంటగా ఎల్లమ్మ తల్లి వెంగమ్మ తల్లిగా జన్మించినది. జగన్మాత పుట్టుకకు ప్రకృతి యోగేశ్వరులు పరవశించిపోయారు. అనిర్వచనమైన ఆనందము ఆ దంపతుల్లోనూ నర్రవాడ గ్రామంలోనూ తాండవించింది. దివ్యశక్తులతో జన్మించిన ఆమె పుట్టుకతోనే ప్రణవాణి, గాయత్రి మంత్రాన్ని పలికింది. ఆత్మజ్ఞానంతో దినదిన ప్రవర్ధమానమవుతూ తన నెచ్చలి తుమ్మల పెద వెంకమ్మకు ఆధ్యాత్మిక సూత్రాలను, ఆర్యసూక్తులను చెబుతూ వాటిని ఆచరణలో చూపించేది. ఆమె బోధనలు విని ఆ గ్రామ ప్రజలు భక్తి ప్రపత్తులతో నైతిక జీవనాన్ని సాగిస్తూ క్రమేణా చైతన్యవంతులయ్యారు. యుక్త వయసుకు వచ్చిన వెంగమామను అదే ఊరిలోని వేమూరి అంకయ్య నాయుడు రెండవ కుమారుడు గురవయ్యకిచ్చి వివాహం జరిపించారు. సాహసవంతుడు, సౌశల్యవంతుడు అయిన గురవయ్య సహచర్యంలో వివాహ జీవన వైశిష్ట్యాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించినది వెంగమాంబ. తన కోసం కాదు, ఈ బ్రతుకు సమాజం కోసం అన్నట్లు ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్క చేయక ధైర్యముతో ముందుకు నడిచి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడింది. సామాజిక కట్టుబాట్లను ఎదిరించి మానవతా విలువల్ని పరిరక్షించింది. త్రాగునీటి ఎద్దడితో అలమటిస్తున్న దళిత వర్గాలకు బాసటగా నిలబడి మంచినీరు అందించింది. ప్రజలంతా సామాన్యులని, అంటరానితనము జాతి మనుగడకు సామాజిక శాపమని బోధించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల క్షామము ఏర్పడి తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితులు తన పూజలతో వర్షం కురిపించి నిమ్మ వర్గాలను ఆదుకుంది. తన ఐదవతనాన్ని సైతం లెక్క చేయక తన భర్తను ఆయుధంగా గజదొంగల మీదకు పంపించి నాటి మానవ ప్రాణాలను కాపాడింది. గజదొంగలతో వీరోచితంగా పోరాడి వారిని హతమార్చిన గురవయ్య ఒక గజదొంగ రహస్యంగా వెనుక నుండి వేసిన బల్యం పోటుతో నెలకొరిగాడు. లోకపావనిగా విచ్చేసిన ఆ తల్లి భర్తకు మరణం తప్పదని గ్రహించి సుమంగలిగా తనువు చాలించి పేరంటాలుగా వెలసి ప్రజల్ని రక్షించాలని నిర్ణయించుకుంది. దళితులు స్వయంగా తయారు చేసి ఇచ్చిన నేత చీరను కట్టుకొని భర్త కంటే ముందుగా దహనం కావడానికి ఊరి పెద్దల అనుమతి పొంది కొన్ని నిమిషాల్లో మరణించే భర్త చుట్టూ ప్రదక్షిణ చేసి యోగాగ్నిలో దూకి అనంత శక్తిలో ఐక్యమైపోయింది. తల్లిని కోల్పోయిన బిడ్డలు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న ప్రజలకు అంతర్వాణి ద్వారా నేను ఇక్కడే దేవతగా ఆవిర్భవిస్తాను, అందుకు గుర్తుగా నా మంగళసూత్రాలు, పమిట చెంగు, మెట్టెలు, పసుపు కుంకుమలు చెక్కు చెదరకుండా ఉంటాయని చెప్పింది. ఆ తల్లి చెప్పిన విధంగా ఆ వస్తువులన్నీ చూసిన ప్రజలు భక్తి పారవస్యంతో శ్రీ వెంగమాంబ పేరంటాలకు జై అంటూ జయ జయ ధ్వానాలు చేసి గుడి కట్టించి నేటికి ఎలవెల్పుగా కులదైవంగా పూజిస్తున్నారు. ఈ దేవతకు 1940 సంవత్సరంలో ఆలయం నిర్మించారు. అమ్మవారు భర్త గురవయ్యతో కొలువైన మందిరానికి ఎడమవైపు తన స్నేహితురాలైన పెద వెంగమ్మ దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించింది. కుడివైపు అంధుడైన వెంగమాంబ బావ ముసలయ్య విగ్రహం పూజలందుకుంటుంది. నర్రవాడ వెంగమాంబ కొలువైన చోటు. నాడు విక్రమసింహపురి అని పేర ప్రసిద్ధి పొందిన నేటి నెల్లూరుకు హృదయస్థానము ఉదయగిరి. సుమారు 1000 ఏళ్ళు చరిత్ర కలిగిన ఈ ఉదయగిరి మనసును రంజింపచేసే ప్రకృతి శోభకు అలవాలైంది. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, కొండ అంచుల నుండి జాలువారే జలపాతాలు బాహ్య ప్రపంచాన్ని మరిపింపజేస్తుంది.
శత్రు దుర్భేద్యమైన ఉదయగిరి దుర్గాన్ని కళింగరాజైన లంగూల గజపతి నిర్మించాడు. దీని ఎత్తు సముద్ర మట్టానికి 3079 అడుగులు. ఘనచరిత్ర కలిగిన ఈ పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు 360 దేవాలయాలు ఉండేవి. వీటిని 1610వ సంవత్సరంలో ప్రాంతంలో శత్రురాజులు కూల్చివేశారని అక్కడి వారు చెబుతారు. పార్వతీ పరమేశ్వరులకు, దేవగంధర్వులకు ఈ ప్రాంతం విహార స్థలమని పురాణాలు తెలియజేస్తున్నాయి. పవిత్ర స్థలము కావడం వల్ల యోగులు, మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసుకునేవారు. దట్టమైన అడవులు, కొండలు ఉండడం చేత గజదొంగలకు స్థావరంగా ఉండేది. దైవభక్తి, దివ్యశక్తికి నెలవైన ఉదయగిరి ప్రాంతంలో పచ్చని గడ్డికి కొదవే లేదు, ఎక్కువగా ఉండేది. అందువల్ల పశు సంపద ఇక్కడ ప్రజలకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. 13వ శతాబ్దంలో యాదవ వంశ యశోధీక్షితుడైన శ్రీ కాటమరాజు తన పశువుల్ని ఇక్కడ మేపుకొని పుల్లరి వల్ల ఏర్పడిన తగాదా కారణంగా ఆ సమయంలో నెల్లూరును పాలించే నల్లసిద్ధి రాజుతో యుద్ధం చేసి అతనిని హతమార్చి జీవకారుణ్యతను లోకానికి చాటి చెప్పాడు. ఈ వీరుని విరోచిత పోరాటాన్ని ఇప్పటికీ జానపదులు కథలుగా చెప్పుకుంటూ పశుగ్రాసం మీద పుల్లరి విధించి ప్రజల్ని హింసించే ప్రభువులకు కనువిప్పు కలిగిస్తూ ఉంటాయి. ఇలాంటి చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం కలిగిన ఉదయగిరిని ఈశాన్య దిశలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్రవాడ గ్రామంలో శ్రీ వెంగమాంబ దేవత కొలువై ఉన్నది. స్థల పురాణము. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు మనిషి రూపంలో జన్మిస్తాడని భగవద్గీత తెలియజేస్తుంది. ఇందులో భాగంగానే తనకు మారుగా సర్వేశ్వరుడు స్త్రీని సృష్టించాడని వాదన. జగన్మాత అనేక రూపాల్లో అవతరించి దుష్టులను హతమార్చి లోక కళ్యాణం జరిపించిందని దేవీ భాగవతం సాక్ష్యమిస్తుంది. జగన్మాత ఆవిర్భావానికి మూల కారణాలు సామాజిక అరాచకం, దీర్ఘశక్తులు, విలయతాండం చేయడంగా పేర్కొనవచ్చు. నరవాడ ప్రాంతంలో గజదొంగల అకృత్యాలకు అంతు లేకుండా ఉండేది. స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు. పశువుల మేపుకు, వాటి అమ్మకాలకు పురుషులు వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు. ఈ పరిస్థితుల్లో స్త్రీలు, బలహీనులైన వృద్ధులు గజదొంగల నీచకృత్యాలకు తలవంచక తప్పలేదు. మూఢనమ్మకాలతో, అర్థం లేని సామాజిక కట్టుబాట్లతో మానవతా విలువలు అడుగంటిపోయిన దశలో తమను ఆదుకోవడానికి దేవతామూర్తి జన్మించాలంటూ కన్నీటితో ఆకాశానికేసి ప్రార్థించేవారు. ఆదిపరాశక్తి అయిన ఎల్లమ్మ తల్లి వారి మొర ఆలకించి తానే శ్రీ వెంగమాంబగా జన్మించిందని ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తుంది. గ్రామదేవత. ఆంధ్రప్రదేశ్లోని వందలాది మంది గ్రామదేవతల కథల్ని పరిశీలిస్తే వారి వారి పతివ్రత మహిమ చేతనో, దైవభక్తి చేతనో దుర్మార్గాన్ని ఎదిరించి తమ దైవత్వాన్ని నిరూపించే దేవతలైనట్లు తెలుస్తుంది. అయితే నర్రవాడ వెంగమాంబ తన సహజ శక్తిని సమాజ శ్రేయస్సుకు, సంస్కరణకు, నైతిక విలువలు పునరుద్ధరణకు, అస్పష్టత నివారణకు వినియోగించి ఇహపర శక్తులను ఆశ్చర్యపరిచింది. సత్వగుణాత్మికైన స్త్రీ జాతిని చైతన్యపరిచింది. సహజంగా కొత్త కోడలు ఎదుర్కొనే అత్త, ఆడపడుచుల ఆరళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, మరోవైపు తన ఐదవతనాన్ని సైతం లెక్క చేయక భర్తను దుష్టశిక్షణ కోసం నడిపించి ఎందరో అభాగ్య స్త్రీల మాన ప్రాణాలను కాపాడైన మహిమాన్విత మానవత్వం నుండే దైవత్వం ఆవిర్భవిస్తుందని నిరూపించిన దేవత. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో పౌర్ణమి వెళ్ళాక వచ్చే మొదటి ఆదివారం నుండి గురువారం వరకు గల 5 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆదివారం నిలుపు, సోమ మంగళవారంలో గ్రామోత్సవం, బుధవారం పసుపు కుంకుమ ఉత్సవం, గురువారం పొంగళ్ళు, బండ్లు తిరుగుట, ఎడ్లచే బండ్లు లాగుట పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ తిరునాళ్లకు వేలాది భక్తులు వస్తూ ఉంటారు. టన్నుల కొద్దీ ఎండు కొబ్బరి అగ్నిగుండంలో వేయడం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఈ 5 రోజులు ఆ ప్రాంతం ప్రజలు మాంసభక్షణ చేయరు. ఈ ఆలయం నర్రవాడ గ్రామం, నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలంలో ఉన్నది. ఓం శ్రీ నర్రవాడ వెంగమాంబ దేవి చరిత్ర సమాప్తం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్ ఓం శివ సోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.